ఏ కట్టాడంటమ్మా? యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను, అది పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. చేతులెత్తి ప్రార్థన చెప్పండి గట్టిగా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను చాలండి. అప్పుడు ఎప్పుడు అనంటే పరిశుద్ధమైన పశువులను పక్షులను బలిపీఠం దగ్గర తీసుకొచ్చి అర్పించినాడు. ఇప్పుడు ఈ బలిపీఠం మీద పెట్టే పశువులే కానీ పక్షులే కానీ ఎలాంటివై ఉండాలట? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నా వైపు చూస్తలేదు. వారు పరిశుద్ధమైన పశువులను పరిశుద్ధమైన పక్షులను తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టినారు వారు. ఇప్పుడు నువ్వు పెట్టాల్సింది ఏంటంటే నీ పరిశుద్ధమైన మాటలు, నీ పరిశుద్ధమైన పెదవులు, నీ పరిశుద్ధమైన తలంపులు, నీ పరిశుద్ధమైన ఆలోచనలు, నీ పరిశుద్ధమైన ఈ రెండు చేతులు తీసుకొచ్చి బలిపీఠం మీద పెడితే ఆయన సువాసను పీల్చుకుంటాడటండి. బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు ఏది పడితే అది తీసుకొని వచ్చి పెడతానంటే పరిశుద్ధమైనది తీసుకొని రా. స్తోత్రం చెప్పండి. ఈ వేదిక మీద నిలబడాలంటే నువ్వు ఎవరివై ఉండాలి? పరిశుద్ధుడై. నువ్వు మోకరించి ప్రార్థన చేసి బలిపీఠము కట్టాలంటే నువ్వు ఎవరివై ఉండాలి? నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలంటే నువ్వు ఎవరివై ఉండాలి? నువ్వు పాటలు పాడాలి అంటే నువ్వు ఎవరివై ఉండాలి? నువ్వు వాయిద్యం వాయించినా, నువ్వు సౌండ్ సిస్టమ్ పెట్టినా, నువ్వు మీడియా వ్యక్తివైనా, నువ్వు పాటగత్తివైనా, నువ్వు ప్రసంగికుడివైనా, నువ్వు పరిశుద్ధుడివైతే నీ బలిపీఠం మీద మండుతున్న ఆ వాసన చూడడానికి ఆయన దిగి వస్తాడు. అక్కడ ఏం కట్టినాడు చెప్పండి. ఇప్పుడు ఆశీర్వాదం రావాలనంటే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినది అక్కడ ఏం కట్టాలి? బలిపీఠం. బలిపీఠం మీద ఏ పశువు పెట్టాలి? బలి పశువు పెట్టు. అది ఎలాంటి పశువు అయి ఉండాలి? అది ఆ మాట అండర్లైన్ చేసుకుంటారు. మళ్ళా చదవమా. పవిత్ర పశువులన్నిటిలోను ఏ పశువులట? పవిత్రమైన పశువులను, పవిత్ర పక్షులన్నిటిలోను. అది కూడా చూడండి. పవిత్ర పశువు, పవిత్ర అంటే చూపు, మాట, ఆలోచన. ఏ చేతులతో దాన్ని బలిపీఠం మీద పెడుతున్నావు ఆ చేతులు ఎలా ఉండాలి? ఇవి పరిశుద్ధంగా లేకుండా నువ్వు బలిపీఠం మీద పెడితే తగలబడితేనే కానీ సువాసన మాత్రం రాదు. సువాసన వస్తే ఆ సువాసన పీల్చడానికి ఆయన దిగి వస్తాడు. ఇప్పుడు ఆయన దిగి వచ్చే సువాసనను రావాలి, ఆ బలిపీఠం మీద రావాలి. మన బలిపీఠం మీద ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? మనస్సులో పాపం, చూపులో పాపం, హృదయంలో పాపం, నడకలో పాపం, స్వభావంలో పాపం, ఏమండి నీ ఫోన్లో పాపం, నీ ఇంట్లో పాపం, నీ చేతుల్లో పాపం, నీ ఒంటి నిండా పాపమే. ఇప్పుడు ఆ పాపాన్ని పెట్టుకొని బలిపీఠం దగ్గరికి వచ్చి నా ప్రార్థన విను, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థనకు జవాబు నీవు. ఎలా వింటాడు? ఎలా ఆశీర్వదిస్తాడు నేను? ఇస్సాకుతో అంటాడు, నువ్వు వచ్చి అక్కడ నిలబడ్డావు, నేను వచ్చి నీకు ప్రత్యక్షమైనాను, ఇదిగో నీకు నేను కార్యం చేస్తాను, భయపడద్దు. అయితే నువ్వు కడుతున్న బలిపీఠం మీద ఎలాంటిది పెడితే ఏది పడితే అది నువ్వు పెట్టడానికి వీలు, పరిశుద్ధమైన దాన్ని తీసుకురా. ఈ రాత్రి నీ స్వభావము, నీ చూపు, నీ నడక, నీ హృదయం, నీ చేతులు, నీ శరీరం కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా. ఆ పరిశుద్ధతలోనికి నువ్వు రాగలిగితే నీ బలిపీఠాన్ని దేవుడు మండిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి.
మోకాల మీద ఉన్న మంచిదే. ఈ ఉపవాసం నుండి మోకాల మీద ఉండి ప్రార్థించడానికి వచ్చిన నీవు మొట్టమొదటిగా తెచ్చే వస్తువులు పరిశుద్ధంగా లేకపోతే రావద్దు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రవర్తన సరిగా లేదు, నీ చూపు సరిగా లేదు, నడక సరిగా లేదు, ఇంకా నీ జీవితం సరిగా మారలేదు, ఇంకా త్రాగుడు విడిచిపెట్టలేదు, ఇంకా ఏమండి సినిమాలు విడిచిపెట్టలేదు, ఇంకా ఫోన్లో రీల్స్ విడిచిపెట్టలేదు, ఏమండి ఇంకా పనికి వాళ్ళ బోధులు విడిచిపెట్టలేదు, ఇంకా భయంకరమైన ఏమండి పాపపు వ్యసనాలు విడిచిపెట్టలేదు, అక్రమ సంబంధాలు విడిచిపెట్టలేదు. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చి నన్ను మండించు మండించు మండించు. ఎలా మండిస్తాడు? ఎలా మండిస్తాడు? నీకున్న ఫోన్లో ఉన్న రాంగ్ కనెక్షన్స్ అనుకున్నావా? చక్కని అందమైన భార్యను దేవుడికి ఇచ్చినాడు, అందమైన భర్తని ఇచ్చినాడు, చక్కని పిల్లల్ని దేవుడు ఇచ్చినాడు కదా. ఇంకా ఆ రాంగ్ కనెక్షన్స్ లోనే ఉంటూ ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తాడా? నేనంటాను, ఈ చేతులతో బలి పశువుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. చెప్పండి, ఏ చేతులతో? ఏది? మీ చేతులు ఎత్తండి. స్త్రీలారా మీ చేతులు తెలుసు, పురుషులారా మీ చేతులు ఎత్తండి. ఏ చేతులతో బలిపీఠం మీదకి తీసుకొని రావాలి? ఈ చేతులు. ఏం తీసుకొని రావాలి? అమ్మా, బలి పశువు ఏమై ఉండాలి? పవిత్రమైనది. చెప్పండి గట్టిగా. పవిత్రమైనది. ఈ చేతులతో పవిత్రమైన పశువుని